400 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? రండి ఏపీఎంసీ యార్డ్ యశ్వంత్పూర్ ఉల్లిపాయల మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈరోజు గురువారం 12వ తేదీ జూన్ నెల అన్నమాట. ఇది ఏపీఎంసీ యార్డ్ బెంగళూరు. ఈరోజు ధరలు అయితే కాస్త పెరిగాయి. యాక్షన్ అయితే అయిపోయింది. టైం కాస్త 10 గంటల వరకు అయితే ఉంది. ఇప్పుడు చూడండి, రండి మార్కెట్ లోపలికి వెళ్దాము. ఇది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ బిల్డింగ్ అన్నమాట. ఇక్కడ మీ కార్స్ ఏవైనా ఉంటే పార్క్ చేసుకోవచ్చు. 2 వీలర్స్కి దీని పక్కనే ఉంటుంది. 2 వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాక్షన్ అయిపోయాయి అన్నమాట. కొన్ని సంచి కుప్ప మీద పెట్టుంటే యాక్షన్ అయిపోయినట్టు. లేట్ అయింది కదా, యాక్షన్ అయిపోయింది. ఈరోజు అయితే మార్కెట్లో ధరలు అయితే దాదాపు 1000 రూపాయల వరకు రీచ్ అయిపోయాయి అన్నమాట. 1000, 1100, 1200 వరకు మంచివి అయితే 1000 రూపాయలకి అయితే వస్తాయన్నమాట. మార్కెట్లోకి ఉల్లిపాయలు స్టాక్ అయితే చాలా తక్కువ వస్తూ ఉంది. అదే కారణం ధరలు పెరగడానికి. ఇంకా ధరలు అయితే చాలా పెరిగే అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ. వర్షాలు పడ్డాయి, సీజన్ అయిపోయింది కదా, అందుకే. వర్షాలు పడితే టమాటోలే కాదు, ఈ ఉల్లిపాయలు కూడా ధరలు పెరుగుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ అన్ని పెట్టినవన్నీ యాక్షన్ అయిపోయాయి. కుప్ప మీద సంచి పెట్టుంటే యాక్షన్ అయిపోయింది అనమాట. ఈ లోడ్ ఏదో కాస్త లేటుగా వచ్చినట్టుంది, అందుకే ఈ శాంపుల్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. వీటిల్లో మనం చూసుకుని ఏది కావాలంటే అది యాక్షన్లో పాల్గొని కొనుక్కోవచ్చు అనమాట. ఒక్కో షాప్లో టైం అయిపోయినా 9:30 అయిపోయినా 10కి కూడా యాక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. స్టాక్ వచ్చేదాన్ని బట్టి బయట నుంచి తీసుకొచ్చే రైతులు కాస్త లేటుగా తీసుకొస్తారు కదా, వాటిని అయితే అలా వదులుతారనమాట. ఒక్కొక్కరైతే ఆపేసి మళ్ళీ మరుసటి రోజుకి పెట్టుకుంటారు. లేదు, రైతు నేను ఈ రోజే అమ్మేసుకోవాలంటే ఆ రోజే యాక్షన్ పెడతారు. ఆక్షన్లో ధరలు అయితే కాస్త తక్కువగా పోవచ్చు, ఎందుకంటే కొనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి, టైం అయిపోయిందని. అర్లీ మార్నింగ్ అయితే కొనేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. చూడండి, కొన్ని షాపుల్లో అయితే ఇంకా ఉన్నాయి ఐటము. రేట్లు ఎక్కువ తగ్గచ్చని కొందరైతే కొనరు. మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది. ఉల్లిపాయలు లేవు, కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు. ఇలా చూడండి, మార్కెట్ మొత్తం బోసిపోయింది. రండి ఇంకా మార్కెట్ మొత్తం చూద్దురు. కానీ మామూలుగా అయితే మొత్తం గిజగిజ అని ఉండేవాళ్ళు, ఎక్కువ ఉల్లిపాయలు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు అందరూ కలిపి. ఈరోజు బళ్ళు కూడా లేదు. ఈ టైంకి అయితే మొత్తం రోడ్లన్నీ జామ్ అయిపోయి ఉంటాయి వెహికల్స్తో. ఇక్కడ చూడండి, ఇదైతే పాత వీడియో. ఇలా ఉండేది, మనకి మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట మార్కెట్. ఇంతకు ముందు చూపించింది ఇదే రోడ్లో మొత్తం ఖాళీగా ఉంది. ఈ లారీ మహారాష్ట్రది, మొత్తం ట్యూబ్లన్నీ కట్టేశారు. ఇవన్నీ ఇంకా యాక్షన్ జరగాలన్నమాట. జరిగినవైతే ఓపెన్ చేసి ఉంటారు. యాక్షన్లో ఎవరన్నా పాల్గొనొచ్చు. 6% కమిషన్ ఉంటుంది. మరి ఎటువంటి ఇతర ఛార్జీలు ఉండవు, కూలీలు దొరుకుతారు. మీకు వెహికల్స్ కూడా ఈ లోకల్లో తిరగడానికైతే ఇక్కడ రెంట్కి ఉంటాయి. స్టాండ్లో చాలా మీకు ఈజీగా దొరికిపోతాయి. మీకు 4 వీలర్ కానీ 3 వీలర్ కానీ కావాలంటే రెంట్కి. రండి ఇంకా ముందుకెళ్దాము. ధరలైతే ఉల్లిపాయలు ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉంది. వెల్లుల్లి ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కేజీ 160 నుంచి 180 మధ్యలో ఉంది, మంచివి. ఇంకా అల్లం అయితే దాదాపు 2000 వరకు రీచ్ అయిపోయింది 60 కిలోలకి. ఇంకా పొటాటోస్ వస్తే 1000 రూపాయల నుంచి 1400 వరకు ఉంది. అవి కూడా, బంగాళదుంపలు కూడా రేట్లు అయితే పెరుగుతూ ఉన్నాయి. మార్కెట్లో మొత్తం అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి కొనేవాళ్ళకి రైతులకి కాస్త ఆనందంగా ఉంటుంది. కొనేవాళ్ళు ఎక్కువగా అమ్ముకుంటే తక్కువ క్వాంటిటీతో ఎక్కువ లాభాలు పొందొచ్చు. కానీ రీటైల్ మార్కెట్ షేర్ అయితే కాస్త తగ్గే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ యాక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నవన్నీ 800 నుంచి 900 మధ్యలో పలుకుతూ ఉన్నాయి రేటు. చూడండి, ఇది 850 రూపాయలు 50 కిలోలకి. అటు పక్కన ఉన్నది 800 రూపాయలు ఈ కుప్ప. యాక్షన్ జరిగింది అయితే 700కి అయితే పలికింది. మొత్తం తడిసిపోయి ఉన్నాయన్నమాట. క్వాలిటీ ఐటమ్ అయితే చాలా తక్కువగా వస్తూ ఉంది. క్వాలిటీ ఐటమ్ ఉంటే ధరలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చాలామంది కమెంట్స్ పెడతా ఉన్నారు, సప్లై చేస్తారా అని. మేమైతే సప్లై చేయం ఫ్రెండ్స్.
మీకు వీక్లీ ఒక వీడియో అయితే మార్కెట్ రేట్స్ గురించి అప్డేట్ అయితే పెడతాను. ఇంకా మేము సప్లై చేయము. ఈ మార్కెట్లో ఉల్లి, వెల్లుల్లి, ఆలు, అల్లం, కొబ్బరికాయలు ఇవన్నీ దొరుకుతాయన్నమాట. అలాగే బియ్యము, పప్పు దినుసులు ఇవన్నీ కూడా పెద్ద మార్కెట్ ఇది, ఇక్కడ దొరుకుతాయి. లోకల్లో ఉండే వాళ్ళకైతే ఇది చాలా మంచి ప్లేస్ అన్నమాట. ఈ కిరాణా కొట్లు, హోల్సేల్ షాప్స్ వాళ్ళైతే కొనుక్కోవడానికి. ఇంకా ఉల్లిపాయలు అయితే బయట నుంచి కూడా వచ్చి కొంటారు. ఎక్కువగా కొంటే మీకు లాభం పడుతుంది. దూరం 200-300 కిలోమీటర్ వాళ్ళు ఉండే వాళ్ళు అయితే 10 టన్నుల వరకు కొంటే మీకు లాభం వచ్చే అవకాశాలు ఉంటుంది. అంతకన్నా తక్కువ కొంటే మీకు ట్రాన్స్పోర్ట్కే ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే 50 బస్తాలు, 60 బస్తాలు అలా కొనుక్కెళ్ళచ్చు. ఇది కొబ్బరికాయల మార్కెట్ అనమాట. ఇది ఫస్ట్ స్ట్రీటు. ఇలాంటి స్ట్రీట్స్ 3-4 ఉంటాయి. ఇక్కడ కొబ్బరికాయలు కిలోల లెక్కన అమ్ముతారు. మీకు 54 రూపాయల నుంచి 65-70 రూపాయల వరకు కూడా కిలో ఉంటుందన్నమాట. పీచ్ ఎక్కువగా ఉంటే రేట్ తక్కువ అనమాట. అలాగే కాయ సైజు, క్వాలిటీ బట్టి రేట్ అయితే చెప్తారు. మీరు 4-5 షాపుల్లో అడిగి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు. మీరు బార్గెయిన్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇది 1000 రూపాయలు, ఇది 950, ఇలా ఉన్నాయి ఉల్లిపాయలు. ఇది 800. ఇవన్నీ 800 నుంచి 1200 వరకు ఉన్నాయన్నమాట. ఇది చూడండి 950 రూపాయలు, 50 కిలోలు, మంచి సైజు క్వాలిటీ ఉన్నాయి. ఇదైతే 700, ఇలా ఉన్నాయన్నమాట. మేమైతే ఈరోజు ఏం కొనలేదు, ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయని. తగ్గుతాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. చూడండి, ఇక్కడంతా ఇంకా ఆక్షన్ స్టార్ట్ అవుతా ఉంది ఇప్పుడిప్పుడే. ఇవన్నీ ఆక్షన్ కోసమే పెట్టారనమాట. మీరు ఆక్షన్లో చూసుకోవాలన్నమాట, మీరు కొన్న లాట్ ఏది, వాళ్ళు ఇచ్చిన లాట్ ఏది అని. ఒక్కోసారి మోసాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇదైతే 650 రూపాయలు, తడిసిపోయాయి అనమాట, అవి క్వాలిటీ లేదు. ఇక్కడ కూలోళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళు మండి వాళ్ళతో కలిసి వేరే లాట్ ఐటమ్ అయితే వేసే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చూసుకోవాలి, మీకు వేసిన బస్తాలన్నీ మీరు కొన్న లాట్వే ఉన్నాయా, లేకపోతే ఇంకాస్త తక్కువ క్వాలిటీ బస్తాలు ఉన్నాయా అని అప్పుడు కూడా చూసుకోవాలన్నమాట. ప్రతి బస్తా చెక్ చేసుకుని తీపిచ్చుకుంటే మంచిది మీరు లోడ్ చేపించేటప్పుడు. అలాగే రేట్ కూడా చూసుకోవాలన్నమాట. కాస్త 100-50 ఎక్కువ రాసేసే అవకాశాలు ఉంటాయి ఆక్షన్తో పాటు. ఇలా మామూలుగా జరిగే విషయాలే ఇవి మార్కెట్లో. ఇంకా ఎవరైనా ఇళ్ళకు కొనుక్కోవాలంటే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు, మీకు రీటైల్ మార్కెట్ లోపల కూడా ఉంటుంది. వాళ్ళైతే ఎక్కువగా 5 కిలోలు 10 కిలోలు కావాలన్నా ఇస్తారు. మీరు ఆక్షన్లో 1 బస్తా 2 బస్తాలు కొనుక్కోవచ్చా అని అడిగారు, కమెంట్ పెట్టారు. కొనుక్కోవచ్చండి, 1 బస్తా అయినా ఇస్తారు, 2 బస్తాలు అయినా ఇస్తారు. మీరు ఆక్షన్లో పాల్గొని కొనుక్కోవాలంతే. ఆక్షన్ అయిపోయిన తర్వాత కూడా షాప్ ముందు పెట్టుంటారు, అక్కడ నుంచి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఒక ఉల్లే కాదు, వెల్లుల్లి, ఆలు, అల్లం అన్నీ ఇలా కొనుక్కోవచ్చు అనమాట. రీటైల్గా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అక్కడ. మీకు బస్తాలు కావాలంటే ఈ పెద్ద మండీల్లోనే కొనుక్కోవచ్చు అనమాట. రైతుల కళ్ళల్లో అయితే ఈ మధ్య కాస్త ఆనందం అయితే కనపడతా ఉంది. ధరలు పెరుగుతూ ఉన్నాయి కదా, అందుకే. ఇంతకు ముందైతే మనం సోషల్ మీడియాలో చూసాము రైతులు ఉల్లిపాయలు రోడ్ల మీద పడేసి ఇలా చేయడం కూడా. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. ఎలా కొనాలంటే మీరు మార్కెట్కి వచ్చి ఫోన్ చేస్తే మా మనిషిని అయితే పంపిస్తాం, ఆయన అయితే హెల్ప్ చేస్తారు మీకు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఏపీఎంసీ యార్డ్, యశ్వంత్పూర్, బెంగళూరులో ఉంటుంది. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందన్నమాట ఈ మార్కెట్. మీకు బస్సు కానీ, మెట్రో కానీ, ట్రైన్ కానీ అన్నిటికీ దగ్గరే. మీరు దేంట్లో వచ్చినా ఈజీగా దిగి మార్కెట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రోజు ఆక్షన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నేషనల్ హాలిడేస్కి మాత్రమే మార్కెట్ హాలిడే ఉంటుంది, మిగతా అన్ని రోజులు ఉంటుంది. అలాగే సండే కూడా హాలిడే ఉంటుందన్నమాట మార్కెట్కి. సండేలో కొనడం, అమ్మడం వంటివి జరగవు. మార్కెట్ మొత్తం ఖాళీ ఉంటుందన్నమాట. ఎవరు ఐటమ్ కూడా తీసుకురారు అంతగా. ఎవరైనా తీసుకొస్తే రైతులు తెలియకుండా అలాగే పెట్టి మరుసటి రోజు అయితే అమ్ముకుంటారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.